హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ తెలుగు. అందమైన ప్రేమ కథ పార్ట్ 4, గుండెలకి హత్తుకునే కాలేజ్ లవ్ స్టోరీ అండి. ఎవరైనా మన ఛానల్లో పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూసేయండి. అప్పుడు ఈ స్టోరీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్నేహ సంతోష్ హాస్పిటల్లో కలుసుకున్న తర్వాత రోజు సంతోష్ అందరికన్నా ముందుగా కాలేజ్కి వచ్చి స్నేహ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. స్నేహ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత జ్వరం తగ్గిపోతుంది. స్నేహకి సంతోష్ తన కోసం నిన్నంతా వాళ్ళ ఇంటి దగ్గర ఎదురు చూడటం, హాస్పిటల్కి రావటం బాగా నచ్చుతుంది. ఆ సంతోషంలో కాలేజీకి వచ్చేస్తుంది స్నేహ. స్నేహ కాలేజ్లో అడుగు పెట్టగానే సంతోష్ కోసం వెతుకుతుంది. అప్పటికే స్నేహ కోసం ఎదురు చూస్తున్న సంతోష్ స్నేహని చూస్తాడు. ఒక్కసారిగా వాళ్ళ చూపులు కలవగానే వాళ్ళ ముఖంలో చిరునవ్వు పలకరిస్తుంది. ఇద్దరూ సిగ్గుపడుతూ మొహమాటంగా ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడు సంతోష్ స్నేహ దగ్గరికి వస్తాడు. స్నేహ, ఇప్పుడు అంతా ఓకేనా? జ్వరం తగ్గిందా? నీరసంగా ఉన్నట్టున్నావు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటాడు. ఎందుకు మళ్ళీ వచ్చి మా ఇంటి ముందు కూర్చోవడానికి అని తిట్టుకుంటూ ఐఎమ్ ఓకే, అంతా బాగుంది అంటూ జవాబిస్తుంది స్నేహ. స్నేహ, నా మొబైల్ ఎక్కడో పెట్టేశాను, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? నా ఫోన్కి డయల్ చేసి ఇస్తాను అంటూ స్నేహ ఫోన్ అడుగుతాడు సంతోష్. స్నేహ తన ఫోన్ ఇస్తుంది. స్నేహ ఫోన్లో తన నెంబర్ని డయల్ చేస్తాడు సంతోష్. ఫోన్ సంతోష్ పాకెట్లోనే ఉంటుంది. అరే, ఇక్కడే ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు అంటూ స్నేహకి ఫోన్ ఇచ్చేస్తాడు సంతోష్. ఆ తర్వాత ఎవరు క్లాసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. కానీ వాళ్ళ మనసులోని ప్రేమను మాత్రం బయటికి చెప్పుకోరు. ఒకరోజు సంతోష్ కాలేజ్కి ఫాస్ట్గా వస్తూ ఉంటాడు. సడన్గా సంతోష్కి యాక్సిడెంట్ అవుతుంది. ఒక చిన్న పాప సడన్గా అడ్డు వస్తుంది. సంతోష్ సడన్ బ్రేక్ వేసి పడిపోతాడు. కాళ్ళు చేతులు అన్నీ గాయాలవుతాయి. కుడి చేతికి ఫ్రాక్చర్ అవుతుంది. అటుగా వస్తున్న సంతోష్ ఫ్రెండ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. కాలేజ్కి వచ్చిన స్నేహ సంతోష్ కనపడకపోవడంతో కాలేజ్ అంతా వెతికి సంతోష్కి ఫోన్ చేస్తుంది. సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ సంతోష్కి యాక్సిడెంట్ అయిందట అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న స్నేహకి ఒక్కసారిగా కాళ్ళు చేతులు ఆడవు. ఏమీ అర్థం కాదు. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది స్నేహకి. స్నేహ ఫ్రెండ్స్ వచ్చి స్నేహ స్నేహ అని పిలుస్తారు. అప్పుడు కానీ ఈ లోకంలోకి రాదు స్నేహ. వాళ్ళ ఫ్రెండ్స్తో, వే మధురిమ, సంతోష్కి యాక్సిడెంట్ అయిందటే అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది. సంతోష్కి ఎలా ఉందో ఏంటో ఒక్కసారి చూడాలి అని అంటూ ఏ హాస్పిటల్ అని అడిగి తెలుసుకుని హాస్పిటల్కి వెళ్తుంది స్నేహ. హాస్పిటల్లో సంతోష్ వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటాడు సంతోష్. స్నేహ లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేయలేకపోద్ది. కానీ బయట స్నేహ కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం ఆగట్లేదు. డోర్ దగ్గర ఏడుస్తూ నిల్చుని ఉన్న స్నేహని సంతోష్ లోపల నుండే చూసేస్తాడు. సంతోష్ చూడగానే స్నేహ ఏడుస్తూ బయటికి వెళ్ళి నుంచుంటుంది. అప్పుడు సంతోష్ ఫ్రెండ్స్ బయటకు వస్తారు. అప్పుడు స్నేహను చూసి, ఇక్కడ ఏం చేస్తున్నావు స్నేహ అని అడుగుతారు. అప్పుడు స్నేహ వాళ్ళకి తెలియకుండా కన్నీళ్లు తుడుచుకొని, ఏం లేదు, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళకి బాగాలేకపోతే చూడటానికి హాస్పిటల్కి వచ్చాను అని చెప్తుంది స్నేహ. అప్పుడు సంతోష్ ఫ్రెండ్స్, సంతోష్కి యాక్సిడెంట్ అయింది స్నేహ అని అంటారు. అవునా, ఇప్పుడు సంతోష్కి ఎలా ఉంది అంటూ సంతోష్ ఫ్రెండ్స్తో పాటు లోపలికి వెళ్తుంది స్నేహ. సంతోష్ ఎలా ఉంది, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా అంటూ సంతోష్ కళ్ళల్లోకి చూస్తూ కన్నీళ్లు ఆపుకుంటూ అడుగుతుంది స్నేహ. అప్పుడు సంతోష్, అంతా బాగానే ఉంది స్నేహ, చిన్న చిన్న దెబ్బలు తాకాయి అంతే. స్నేహ, చిన్న చిన్న దెబ్బలు తాకితే ఆ చేతికి అంత పెద్ద కట్టు ఎందుకు కట్టారు అని అడుగుతుంది. అప్పుడు సంతోష్ వాళ్ళ అమ్మ, చెయ్యికి ఫ్రాక్చర్ అయ్యిందంటమ్మా అని అంటుంది. అప్పుడు సంతోష్ కళ్ళలోకి కోపంగా చూస్తుంది స్నేహ. సంతోష్ తలదించుకుంటాడు. తర్వాత స్నేహ, సంతోష్ టేక్ కేర్, జాగ్రత్త,
టైంకి ట్యాబ్లెట్లు వేసుకో సంతోష్ అంటూ సంతోష్ వైపు చూస్తూ వెళ్ళిపోతుంది స్నేహ. ఈ రొమాంటిక్ అందమైన కాలేజ్ లవ్ స్టోరీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా స్నేహకి సంతోష్ ఐ లవ్ యూ చెప్తాడా? అసలు సంతోష్ ఫ్రెండ్స్, స్నేహ ఫ్రెండ్స్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? స్నేహ సంతోష్ లవ్ వాళ్ళ ఫ్రెండ్స్కి తెలిసిపోతుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే పార్ట్ 5 అని కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకెన్నో మరిన్ని వీడియోస్ చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.